ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు వందనాలు సమర్పిస్తున్నా. దేవుని అనాది సంకల్పాన్ని గురించి మనం మాట్లాడుకోవటం ఆరంభించాం. జగత్తు పునాది వేయబడక మునిపే దేవునికి ఒక సంకల్పం ఉందని, ఈ సంకల్పంలో ప్రధానంగా క్రీస్తు యొక్క శిలువ మరణం, దాని ద్వారా విమోచన అనే దాన్ని దేవుడు నిర్ణయించాడు అని, ఈ సంకల్పాన్ని మానవులకు వివరించడానికి గాను రెండవదిగా అపోస్తలుల బోధను దేవుడు అనాదిలో డిజైన్ చేసి దాన్ని అప్పగించాడు అని, మూడవది అపోస్తలుల బోధ ప్రకారం సంకల్పంలోనికి వచ్చిన వారిని కుమారులుగా స్వీకరించడానికి దేవుడికి ముందుగా నిర్ణయించుకున్నాడని, వారు తన ఎదురు పరిశుద్ధులు నిర్దోషకుండాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమతో ఏర్పాటు చేసుకున్నాడని, నాలుగవది ఈ కుమారులుగా స్వీకరించబడిన మనుషులు ఆయన గృహములో క్రీస్తు యొక్క సంఘంలో పెట్టి వారిని పోషించి రూపుదిద్దటానికి సంకల్పించిన కార్యక్రమం జరిగించాడనే సంగతి నాలుగోది చూశాం. కాబట్టి దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున ఎఫెసీ 3:5 వచ్చిన సమాచారం అది. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున, ఇది శాశ్వతమైన సంకల్పం. పరలోకంలోని ప్రధానులకును అధికారులకును సంగమ ద్వారా తన నానా విధమైన జ్ఞానోత్తములు తెలియజేయని ఉద్దేశించాడు అనే సంగతి పరిశుద్ధాత్మ తాటగా మాట్లాడాడు. దేవుడు క్రీస్తునందు చేసిన ఈ సంకల్పంలో సంగమం అనేది ఒక ప్రధానమైన పాత్ర వహిస్తుంటుంది. ఈ సంఘంలోనే పరమదేవుడు 20వ అధ్యాయం 21 వచనంలో మనలో కార్యసాధకులకు తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించి వాటన్నిటికంటే అత్యధికంగా శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలమున సంఘములో తరతరులు సదాకాలం మహిమ కలుగును గాక అనేది ఇది దేవుడి సంకల్పం అనే సంగతి మనం ఆలోచన చేశాం. అందువల్ల దేవుడి సంకల్పంలో మొదటి పాయింట్ ఏం చేశామంటే, పాపం చేయకముందు ఆది తల్లిదండ్రులు, మానవ జాతికి ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వలు ఏదెన్ తోటలో ఎలాంటి వాతావరణం అనుభవించారో క్రీస్తు శరీరమైన సంఘంలో ప్రవేశించిన వారు అలాంటి వాతావరణం అనుభవించడానికి సంకల్పించబడిన సంగతి మనం మాట్లాడుకున్నాం. ఆదాము యొక్క నిర్దోషత్వం, ఆదాము యొక్క నిర్భయం, ఆదాము యొక్క పరిశుద్ధత, ఆదాము యొక్క దీవెనలు పాపం చేయకముందు నెట్టివేయబడిన తర్వాత, పాపం చేసిన తర్వాత బయటికి నెట్టేశాడు. దీవెన లేదు, ఆహారం రెడీగా ఉండే ఆహారం లేదు. ఏదైనా తోటలో రెడీగా ఆహారం అవైలబుల్ అందుబాటులో ఉంటుంది. ప్రశస్తమైన జలాలు అందుబాటులో ఉన్నాయి. దేవుని సహవాసం అందుబాటులో ఉంది. నిర్దోషమైన మనస్సాక్షి అందుబాటులో ఉంది. నిష్కళంకమైన జీవితం అందుబాటులో ఉంది. కాబట్టి సమస్య బయటికి వెళ్ళిపోయాడు. అన్నీ పోయాయి. అన్ని లాగేసి దేవుడు బయటికి పంపించేశాడు. ఏదైనా నీతి వస్త్రాలు ధరించుకొని సిగ్గు ఎరుగని పరిస్థితుల్లో జీవితం కొనసాగించాడు. ఆ నీతి వస్త్రాలు లాగేసిన తర్వాత సిగ్గు కనపడటం మొదలెట్టింది. అందువల్ల క్రీస్తు తిరిగి ఆ నీతి వస్త్రాలు ధరింపజేసే ఒక విశేషమైన కార్యక్రమం క్రీస్తు సంఘంలో లభ్యమవుతుంది సమాచారం. అందువలన మొదటిగా మీకు పరిచయం చేశాను అంటే, సంకల్పంలో క్రీస్తు సంఘమందు ఆదాము పాపం చేయకముందు ఎలాంటి స్థితిని అనుభవించారో క్రీస్తు యేసులోనికి వచ్చిన వారు దాన్ని అనుభవించేటట్టుగా పరమదేవుడు సంకల్పించాడు. సంఘంలో ఇది కార్యక్రమం జరుగుతుంది అని చెప్పాను. అసలు ఇంతకీ సంఘం అంటే ఏంటో చెప్పలా.
సంఘంలో ఏం లభిస్తుందని చెప్పాను, కానీ సంఘం అంటే ఏంటి? సంఘం అంటే అదేంటి? ఎవరి సంఘం? వాళ్ళు ఆటో సంఘమా కాదు, ట్యాక్సీ సంఘమా కాదు, రిక్షా సంఘమా కాదు, ఇంకా ఆ సంఘం ఈ సంఘం ఏ సంఘం కాదు. సంఘం అనే మాటకు అర్థం తెలియకపోతే అర్థరహితమైన జీవితం. పెద్ద గుడిలో కూర్చున్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ గుడి సంఘం, చర్చి, మనుషులు సంఘం అంటారు. గుడికి అంటే బిల్డింగ్కి మనుషులకు వేరు చేసి మాట్లాడుతుంటారు. ఇంగ్లీష్ చేసిన పొరపాటు అది, తెలుగు చేసిన తప్పది. సంఘం అనే మాటకు సంఘము దీన్ని చర్చ్ అన్నారు, ఇంగ్లీష్ వాడేమో చర్చ్ అన్నారు, తెలుగు వాడేమో సంఘం అన్నారు. సంఘం అంటే ఏంటి? చర్చ్ అంటే ఒక బిల్డింగ్ అనేది అనేక మంది యొక్క ఆలోచన. మనుషులు కూడే స్థలాన్ని చర్చ్ అన్నారు లోకం. సంఘం అంటే కూడిన జనాన్ని సంఘం అన్నారు, కూడిన జనాన్ని సంఘం అన్నారు, కూడిన స్థలాన్ని చర్చ్ అన్నారు. కాబట్టి ఇది సమానమా కాదు. అందువలన సంఘం అనే దేవుని యొక్క ఏర్పాటులో ఇది సంఘం అనే మాటకు అర్థం వాస్తవానికి. ఇది కాంపౌండ్ వర్డ్. కాంపౌండ్ వర్డ్ అంటే రెండు మాటల పదం లెక్క కలయిక. ఇది రెండు పదాలు ఇక్కడ, ఇదొక పదం, ఇదొక పదం. కాబట్టి ఈ పదానికి అర్థం ఏక్ అవుట్ ఆఫ్ ప్లేసెస్ అకార్డింగ్. ఈ రెండు పదాలు అవి, ఈ రెండు పదాలు కలిసి ఎక్లీసియా అన్నాడు. ఒక చోటు గత స్థితిలోంచి ఒక స్థితిలో నుండి మరి ఒక స్థితికి పిలువబడ్డవారు వీళ్ళు. కాబట్టి ఒక స్థితి ఏంటి? గత స్థితి. సంఘానికి గత స్థితి, ప్రస్తుత స్థితి, రెండు స్థితులు ఉంటాయి. అలా ఉండకపోతే సంఘం కాదు. గత స్థితి ఏమంటే చీకటి, పాపము. చీకటిలో నుండి ఈ స్థితి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, ఈ స్థితిలో నుంచి ఈ స్థితిలో మార్చబడ్డారు అన్నమాట. అలాగొచ్చితేనే సంఘం అవుతారు. వాళ్ళే సంఘం, లేకపోతే ఊరకలే కూడే గుంపు అవుతారు. ఇది గుంపు కాదు. సంఘం అంటే గుంపు కాదు, పిలువబడినవారు. చీకటిలో నుండి ఆశ్చర్యమైన వెలుగులోని పిలువబడినవారు. సాతాను అధికారంలో నుంచి దేవుని వైపు పిలువబడినవారు. లోకం యొక్క సహవాసంలో నుండి దేవుని కుమారుని యొక్క సహవాసంలోని పిలువబడినవారు. లోక సహవాసాన్ని మానుకొని దేవుని కుమారుని యొక్క సహవాసాన్ని పిలువబడినవారు సంఘం. కాబట్టి వాస్తవాలు అలా కాకపోతే ఏదో ప్రభుత్వం వచ్చి నలుగురు కూడా నేను సంఘం కాదు. మీరు సంఘం అంటే పిలువబడిన వారు. ఆ పిలువబడిన వారు చీకటిలో నుండి, పాపంలో నుండి నీతిలోనికి పిలువబడి, వెలుగులోనికి పిలువబడిన వారు. సాతానికి ఏలుబడిలో నుంచి దేవుని వైపు తిరిగి వచ్చిన వారు. లోకం యొక్క సహవాసంలో నుంచి క్రీస్తు దేవుని కుమారుని యొక్క సహవాసంలోకి వచ్చిన వారే సంఘం అంటారు. అని సంఘం అంటారు. దేవుడు సంఘం అని పిలిచేది వారిని. ఈ సంఘము అనాదిలో సంకల్పించిన జగత్తు పునాది. ఇది కొత్తగా వచ్చిందా కాదు, ఏర్పాటు కాదు. ఇదెవరో ఒక మిషనరీ లోకాన్ని తీసుకొచ్చిన వాడు కాదు. మనుషుడు కనిపెట్టిన ఆలోచన సంస్థ కాదు. లేదా ఒక గ్రూపు నిర్ణయించుకొని కూర్చుండి సంఘం అనే పరిస్థితి కాదు. పరమందు దేవుడు అనాదిలో సంకల్పించి క్రీస్తు ప్రభువునందు అపోస్తలుల బోధ ద్వారా కుమార్తెగా స్వీకరించిన వారు ఆయన గృహంలో ఉండటానికి ఏర్పాటు చేసిన సంస్థ ఇది గృహం. కాబట్టి పిలువబడిన వారు, ఈ పిలువబడిన వారు మొదటి కొంత 1:9 మనందరూ కంటత వచ్చినాం. మీ జాగ్రత్త గుర్తు పెట్టుకోండి. మొదటి కొంత 1:9లో మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన వాడు దేవుడు. దేవుని చేత పిలువబడిన వారు ఈ జనం. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు.
లోకంలో జనాన్ని తన కుమారునికి సహవాసుడని పిలిచాడు. ఆయన లోక స్నేహం వదిలిపెట్టుకోరా, శరీరాశ నేత్రాశ జీవడంభముల చేత కొట్టబడుతున్న జీవితాన్ని వదులుకో, దేవుని కుమారుని అంత విశ్వాసం మంచి అంతా సహవాసం చేయి అని అంటే పిలిచాడు. కుమారునికి సహవాసాన్ని పిలిచాడు దేవుడు అమ్మాయి. కాబట్టి నీకు లోక స్నేహం ఉంటే దాన్ని వదులుకోవాలి. వదులుకోకుండా సంఘంలో ఉండడానికి అవకాశం ఉండదు. నువ్వు లోకంతో స్నేహించడం, దేవునితో స్నేహించడం అనే భావన దేవుని సంకల్ప భాగం కాదు ఇది వాస్తవం. అలాగే లోకంతో స్నేహం చేస్తూ దేవుని కుమారునితో కూడా స్నేహం చేయాలనుకుంటే దాన్ని వ్యభిచారం అన్నారు. దాన్ని వ్యభిచారం అనే కార్యక్రమం. లోకంతో స్నేహము, దేవునితో సాంగత్యము రెండు పెద్ద కార్యక్రమం కాదు. అందువలన యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో 4వ వచనం కానీ వ్యభిచారులారా, ఈ లోక సాంగత్యము దేవునితో వైరమని మీరు అడగరా. ఎవడైనాను ఎవరిలో స్నేహించడం వాడు దేవుని శత్రు సమాజం. లోకంతో స్నేహం చేసావా దేవుని శత్రు. అందువల్ల ఎక్కడి నుంచి పిలిచాడంటే లోక సాంగత్యం నుంచి పిలిచాడు. అనుకో మనకి సహవాసానికి పిలిచాడు. పిలువబడ్డవా నీ సాంగత్యం ఎవరితో అనేది ప్రాముఖ్యమైన సమాజం. నేను ఎవరితో సాంగత్యం చేసినా పర్వాలేదండి, అవన్నీ వద్దు. ముందే మనం మాట్లాడుకున్నాం. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడువని చేరుకుంది కాబట్టి సాంగత్యం వదులుకోమని చెప్పి. కాబట్టి మొదలుకొని 15వ అధ్యాయం 33వ వచనం చెప్పినట్టుగా మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడువని చేరుకును. చెప్పంగా పోయినంగా సహవాసం చేయంగా వీళ్ళు వాడైపోతారు. దుష్ట సాంగత్యం మంచి నడువనే చెప్పేసి. కాబట్టి సాంగత్య విషయంలో జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఏం చేశాడు దేవుడు? సంఘం అనేటప్పటికీ సాంగత్యం కూడా ప్రత్యేకించి దేవుని కుమారునికి సహవాసులు ఉండడానికి దేవుడు పిలిచాడు. నేను ఎవరితో సాంగత్యం చేసినా ఏముంది దాంట్లో? ఏమి లేదు. దుష్ట సాంగత్యం అనే మాట గ్రీకులో క్షమించండి, నా గుర్తు మీకు ఏం పడుతుందో లేదు. సాంగత్యం అనే మాట కైనోనియా, కమ్యూనికేషన్, కైనోనియా. కాబట్టి ఏం చెప్పాడు అంటే దుష్ట సాంగత్యం ఎలా జరుగుతుందంటే కమ్యూనికేషన్ వాళ్ళు జరుగుతుంది. కాబట్టి దుష్ట సాంగత్యం మంచి నడవని చెరిపోయేది ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మగా ఏం చెప్పారని తెలుసు, నాకు తెలుసు. సాంగత్యం చేసి నేను బాగుంటాను, వద్దు మోసపోతున్నావు. అందువల్ల ఏం చేశాడంటే సహవాసంలో వ్యత్యాసం. దుష్ట సాంగత్యం మంచి ఆమె చెప్తుందని చెప్పాడు. కాబట్టి ఏం చేసాడంటే లోక స్నేహం సాంగత్యం నుండి దేవుని కుమారుని యొక్క సహవాసంలోని పిలిచాడు. దేవుడు పిలువబడినవారు సంఘం అంటే సంఘం. పిలువబడిన వారు దేవుడు తన కుమారునితో సహవాసం చేయడానికి గ్రంథం ఒక ఉదాహరణ చెప్పింది. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో గ్రంథం చెప్పిన ఉదాహరణ ఇలాగుంది. మొదటి 6 వచనాల్లో యూదులకు దేవుడు ఈ పిలుపును అనుగ్రహించాడు అనే సమాచారం చెప్పాడు. యూదులకు ఆ పిలుపు అనుగ్రహించితే, ఎందుకంటే క్రీస్తు యూదుల్లో పుట్టాడు, దేవునికి యూదులకు నిబంధన సంబంధం ఉండింది ఒకప్పుడు. కాబట్టి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఛాన్స్ ఇవ్వాలని చెప్పని యూదులకు అప్పగించేసి నుంచి రండిరామ నా కుమారుని సహవాసాన్ని పెళ్లి విందు చేస్తున్నాను, నా కుమారుతో సహవాసం చేయడానికి రండి అని పిలిచాడు. పెళ్లి కుమారుతో సహవాసం. పెళ్లి విందు పిలిచినప్పుడు ఒకటి సాకులు చెప్పాడు, ఒకటి పొలానికి వెళ్ళారు, వర్తానికి వెళ్ళారు. కొంతమంది పిలిచి పెళ్లి విందు సిద్ధంగా ఉంది రండి అని పిలిస్తే వచ్చిన వాడిని కొట్టి కొంతమంది చంపి పంపించేశారు. ఇన్ఫర్మేషన్ రాజుగారికి వచ్చిందయా, మీరు పంపించిన మెసెంజర్స్ని మీరు పిలవరమ్మని పిలిపించిన వాళ్ళు కొట్టారని చంపేశారని కొంతమంది అని చెప్పి రాజుగారికి అక్కడ నేను పంపించింది. దొడ్డులు పంపించాడు.
టైటస్ ఆధ్వర్యంలో రోమా సైన్యాధిపతి అయిన టైటస్ యొక్క సారథ్యంలో యెరూషలేము చుట్టుముట్టుబడి యోధా జనాంగాన్ని అంతరం చేసే కార్యక్రమం. ఆ పట్టణం తగలబెట్టేసి మనుషుల దృష్టి నాశనం చేసేసాడు. అయిన తర్వాత నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అనుచరులైన మనకు అనుగ్రహించబడిన కృప. మన కృప అనుగ్రహించేటప్పుడు ఏం చేశాడు అంటే, ఇంద్రాంతని మించదండి భేదం లేకుండా అని రోడ్ల మీద కనబడ్డారు, రమ్మని చెప్పు. వెళ్తున్నామంటే రమ్మని ప్రతిసారం ఉండండి. రాజుగారు కుమారునికి పెళ్లి విందు చేశాడు. బహు అట్టహాసంగా జరుగుతున్న కార్యక్రమాలు. విశాలమైన ప్రాంగణం. ఈ ప్రాంగణానికి 4 దిశలో 4 గేట్లు, 4 గేట్ల దగ్గర 4 స్నానవాటికలు, సాలినంత స్నానవాటికలు ఏర్పాటు. ఆ తర్వాత అక్కడ రాజుగారు తన కుమార్ని అంతస్తు తగినట్టు, రాజు అంతస్తు తగినట్టుగా వస్త్రాలు ఇస్తాడు. వచ్చిన వాడికి రండి స్నానం చేసి వస్త్రాలు వేసుకొని రాజుగారితో కొడుకు కూర్చుంటే సందేశం వినిపించబడింది. సందేశం వినిపించబడిన తర్వాత నమ్మి బాప్తిస్మాన్ని రక్షించబడిన సందేశం వినిపించబడింది. ఆ సమాచారం అది. అయ్యా నేను బురిగ్గా ఉన్నాను, బట్టలు మార్చుకోవాలి. నీ బట్టలతో ఒక గుద్ర కార్యక్రమం కదా, బట్టలు ఆయన ఇస్తారు రా. నేను బాగా పనిచేసి వచ్చాను, ఒళ్ళు బాగాలేదు, నువ్వు కడుక్కొస్తే సిద్ధి కాదు, అక్కడ కడిగేస్తాడు. అందువల్ల దేవుడు ఏం చేశాడు అంటే, అక్కడ చెడుతనం, దుష్టత్వం, దుర్మార్గత అందరం వచ్చి మనకు కల్మషంతో కడిగివేసే ఏర్పాట్లు క్రీస్తు రక్తంలో ఏర్పాటు చేసి పెట్టాడు. అక్కడ స్నానం చేసేటప్పుడు అది పునర్జన్మ సంబంధంలో స్నానం అయితే, క్రీస్తు రక్తంతో మిళితమైన నీళ్ళలో స్నానం, అలాంటి స్నానం ఏర్పాటు చేసి పెట్టాడు. మామూలు దేహ సంబంధమైన మాలిన్యం తీసివేయటం కాదు, అది దేహ మాలిన్యం కాదు. ఆ స్నానం చేస్తే దేహ మాలిన్యం పోవటం కాదు. ఏం మాలిన్యం పోతుందంటే చెప్పేసాడు కనుక 1 పేతురు 3వ అధ్యాయంలో 21వ వచనం, దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయటం కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మనస్సాక్షి వచ్చి ప్రత్యుత్తరమే. నిర్మలమైన మనస్సాక్షి ఎక్కడి నుంచి వస్తుంది? నాయ స్నానం చేస్తే వస్తుంది. అక్కడ ఏం జరిగిందా, నీళ్ళలో ఏం జరుగుతుందో 2 కార్యక్రమాలు జరుగుతాయి. ఒకటి, నీళ్ళ దగ్గర మా పాపాలు కడిగివేసే ఏర్పాటు. నిర్మలమైన మనస్సాక్షి ఎందుకు వస్తుంది అంటే, పాపాలు కడిగివేసే ఏర్పాటు నీళ్ళ దగ్గర చేశాడు. అపోస్తల కార్యం 22వ అధ్యాయం 16వ వచనం. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 16వ వచనం ఏముందంటే, కాబట్టి నీవు తడవ చేయటం ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములు కడిగి వేసుకో అని చెప్పాడు. బాప్తిస్మం నీళ్ళు పాపాన్ని కడిగి వేస్తాయి, ఆ కడిగి వేయలేవు. కాబట్టి పాపాన్ని కడిగి వేయడానికి ఆ బాప్తిస్మాన్ని నీళ్ళలో ఏం కలిపాడు అంటే, ఆ కలిపిన ఆ ఒక విశేషమైన సమాచారం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో అక్కడ కలిపిన ఇంగ్రీడియంట్ ఏంటంటే, బాప్తిస్మం నీళ్ళలో పవర్ఫుల్, శక్తిశాలి అయిన క్రీస్తు రక్తం కలిపి మిళితమైంది అక్కడ. అప్పుడు మొదటి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనం రాబడింది. నమ్మకమైన సాక్షియు ఆది సంపుడిగా లేచిన వాడును అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానం కలుగును. మనల్ని ప్రేమించుచు రక్తం వలన కింద విడిపించిన వారికి అన్నాడు, తప్పు చేయడానికి. కాబట్టి పాపమును కడిగి వేసిన వాడికి ఎక్కడ కడిగేస్తాడు? పాపాలు రక్తంతో కడిగేస్తాడు. ఎక్కడ కడిగేస్తాడు? బాప్తిస్మాన్ని నీళ్ళలో కడిగేస్తాడు. కాబట్టి నీవు విశ్వాసంతో క్రీస్తు శిలువ రక్తం అందరూ విశ్వాసంతో నీళ్ళకి దిగినప్పుడు రక్తంతో మిళితమైన నీళ్లు లభ్యమవుతుంది. అక్కడ పరమాదేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు, రండి. నీ దుష్టత్వం, దోషము, చెడుతనం, అక్రమం, దుర్మార్గం ఎలాంటిదైనా కడిగేస్తాడు. అని రాజుగారు తన కుమార్ యొక్క పెళ్లి విందుకు ఏర్పాటు చేసి మనుషులను పిలిపించి పంపించేశాడు. జనం వచ్చేసారంట. పట్టించుకోకుండా వచ్చినడికి ప్రవేశం ఉండదు. సందేశాన్ని పట్టించుకొని రావాలి. సందేశంలో ఏముంది అంటే చెప్పాడు,
ఏముంది అంటే తీతు పత్రికలో 3వ అధ్యాయం సందేశంలో విశేషమైన 4-5 వచ్చిన తీతు పత్రిక 3వ అధ్యాయం 4వ వచ్చిన మన రక్షకుడు దేవుని యొక్క దయయు మానవులేళ్ళ ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా, కాబట్టి అది స్నానం జరుగుతుంది. ఆ స్నానం ఎలాంటిది? పునర్జన్మకు సంబంధించిన స్నానం. పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం అనుభవించడం ద్వారా రక్షించింది. సందేశం వినిపించాడు. జరిగే కార్యక్రమం నీకు స్నానం చేయట్లేదు. పునర్జన్మ సంబంధ స్నానం నీళ్ళు అవైలబుల్ దగ్గర ఉన్నాయి. ఆ నీళ్ళలో పవర్ఫుల్ శక్తిని కల్పించేస్తాడు. పాపాన్ని కడిగివేయగలిగిన, చెడుతనాన్ని శుద్ధీకరించగలిగిన, దుర్మార్గతను నెట్టివేయగలిగిన సామర్థ్యం కలిగిన శక్తివంతమైన ఒక కృష్ణ రక్తాన్ని మిళితమైన నీళ్లు అవైలబుల్గా ఉన్నాయి. ఇబ్బంది ఏమి లేదు. కాబట్టి నువ్వు తడవి చేయటందుకు లేచి నా వాళ్ళు ప్రార్థన చేసి ప్రార్థన పాపాలు కడిగి వేసుకో. ఇది శరీర మళ్ళీ తీసివేయటం కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధాన మూలముగా దేవుని విషయమై నిర్మలమైన మన సాక్షి ప్రత్యుత్తరమే చెప్పేసి రమ్మని పిలిచాడు. జనం రానే ఎక్కువ వచ్చేసారు. కుమ్మని పెండ్లి వెందుకు తగినట్టుగా అక్కడ స్నానం అయిపోయిన తర్వాత డ్రెస్ కూడా ఇచ్చేస్తాడు. డ్రెస్ రాజుగారు ఇచ్చే డ్రెస్. స్నానం చేసిన వాడికి రాజుగారు ఇచ్చే డ్రెస్ ఎలాంటి డ్రెస్ అంటే 2 కొరింథీ 5వ అధ్యాయం. స్నానం చేసిన వారికి రాజు ఇచ్చే డ్రెస్ అది వేసుకోవాలి. డ్రెస్ లేకుండా వచ్చి కూర్చోకూడదు. రాజుగారు డ్రెస్ ఇస్తారండి. ఏం డ్రెస్ ఇస్తారో చూద్దాము. 5వ అధ్యాయంలో 20-21 వచ్చిన ఇలా రాబడి. దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక, అది సంగతి. డ్రెస్ స్టిచ్చింగ్గా జరుగుతుందన్నమాట. దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధానపరిచేది మాకు అప్పగించాను. 21వ విషయం, కావున దేవుడు వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవుడితో సమాధానం క్రీస్తు పక్షం బతిమాలుతున్నాం. ఎందుకు బతిమాలుతున్నాడంటే మనము ఆయన యందు దేవుని నీతి ఎదుగునట్లు. పాపం మెరుగైన ఆయన మన కొరకు పాపాన్ని చేశాడు. ఇక మన యేసు క్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా డ్రెస్సు ఏర్పాటు చేయబడింది. పాపం మెరుగని ఆయనను మన కొరకు పాపంగా చేశాడు. పాపంగా చేసి పాపమును శిక్షను విధించి పాపరహితమైన జీవితం అనిపించడానికి ఉద్దేశించి పరమాత్ముడు క్రీస్తు యొక్క నీకు తగినట్టుగా డ్రెస్ కుర్చీని పెట్టేశాడు. అది బాప్తిసంలో జరుగుతుంది అనమాట. డ్రెస్ ధరించుకోవటం జరుగుతుంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ డ్రెస్ వేసుకోవటం విశేషమైన కార్యక్రమం 26-27 వచ్చిన రాబడుతుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26-27 వచ్చినాల్లో జరిగే విశేషమైన సమాచారం. యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన ఒక దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తునికి బాప్తిసం మనమందరము ఏ డ్రెస్ వేసుకున్నారు? ఇప్పుడు క్రీస్తుని ధరించుకున్నారు. క్రీస్తుని ధరించుకున్న డ్రెస్తో క్రీస్తు యొక్క సహవాసంలో వచ్చి కూర్చున్న ఒక విశేషమైన అవకాశం. క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. క్రీస్తుని ధరించుకున్న వారు దేవుని నీతిని ధరించుకున్న వారు ఉన్నారు. 132వ కీర్తన 9వ వచనం రాబడింది. కీర్తన 132వ కీర్తన 9వ వచనం గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం ఏమంటే, నీ యాజకులు నీతిని వస్త్రముగా ధరించుకుంటారు. క్రీస్తును ధరించుకున్న వారు నీతిని వస్త్రంగా ధరించుకున్నవారై నీతిమంతుడైన కృష్ణ ప్రక్కన కూర్చోటానికి మాత్రమైన అవకాశాన్ని కల్పించాడు సర్వకుడు దేవుడు. అందుకని పిలిచాడు. బలం వచ్చాడు. డ్రెస్ వేసుకొని కూర్చోండి. నీ డ్రెస్ పనికిరా. నువ్వెంత విలువైన వస్త్రాలు కట్టుకొని ఇక్కడ పనికొచ్చేది కదా. ఇవి పెళ్లి విలువ పనికొచ్చేది కాదు. నువ్వెంత గొప్ప శోభతో స్నానం చేసినా ఇక్కడ పనికొచ్చేది కాదు. నీ స్నానము పునర్జన్మ సంబంధం స్నానం జరగాల. ఆ పునర్జన్మ సంబంధం స్నానం జరిగిన తర్వాత క్లీన్ అయిపోయిన తర్వాత క్రీస్తుని ధరింపజేస్తాడు. క్రీస్తుని ధరింపజేసాడు. ఆయన నీతిని ధరింపజేస్తాడు. నీతిని ధరింపజేసినాడు. పక్కన వచ్చి కూర్చోండి సభానేసి పక్కన. ఇది సంఘము అంటే
అంటే క్రీస్తు సహవాసాన్ని పిలిచాడని సమాచారం అది. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన దేవుడు ఈ సహవాసాన్ని పిలిచాడు. డ్రెస్ నాది, స్నానం నాది, నేను శుద్ధీకరించే కార్యక్రమం నాది, నీ సమస్యలు తీర్చే పరిస్థితి నాది, భారం నాది. వచ్చేయండి సువార్త. కుమారునికి సహవాసానికి రండి, పెండ్లి విందుకు వచ్చి కూర్చొని పుడతారు కుమారుడు. కాబట్టి అలాగే సహవాసాన్ని పిలిచండి దేవుడు నమ్మదగిన వాడు. అలాగే వచ్చి పిలిచాడంటే ఆయన వచ్చేసాడు. వచ్చిన అతిథుల్ని వచ్చిన పలకరించడానికి బయలుదేరాడు. ఎవరు? రాజు పిలిచిన అతిథుల్ని మర్యాద పరపూర్వకంగా పలకరించడం బయలుదేరాడు. బయలుదేరి వస్తా ఉన్నాడు. వస్తే ఒక చోట ఆగాడు. ఒక దగ్గర ఆగి నిలబడమన్నాడు. అదే నిలబడ్డాడు. స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేకుండా ఎందుకు వచ్చావు లోపలికి అన్నాడు. ఎవరు రమ్మన్నాడు ఇక్కడికి? నిన్ను పెళ్లి వస్త్రం లేకుండా రావటానికి లేదు ఏర్పాటు. క్రీస్తు సహవాసంలో, క్రీస్తు సంఘంలో పెళ్లి వస్త్రం లేకుండా కలిసి ఉండటానికి, క్రీస్తు సభ్యత్వం కలిగి ఉండటానికి వీలు లేదు. ఈ పెళ్లి వస్త్రం ఇచ్చేది పరలోకం దేవుడు. తన కుమారునికి సాటి అయిన ఆయన రక్తంతో మనుషుల పాపాలను కడిగివేసి క్రీస్తుని ధరింపజేసి దేవుని నీతిని ధరింపజేసి క్రీస్తు పక్కన కూర్చొని పెట్టడానికి పిలిపించాడు. అది సంఘం అంటే. అలా వచ్చిన వారు సంఘం. తన కుమారునికి మన ప్రభువుని యేసుక్రీస్తుని తన కుమారునికి సహవాసాన్ని పిలిచిన దేవుడు నమ్మని వచ్చిన పడ్డాడు. ఏం స్నేహితుడా? కుమారుడా కాదు, స్నేహితుడా. దేవుడు కుమారుడు అని పిలవటలా. వచ్చిన వాడిని కుమారులుగా స్వీకరించే కార్యక్రమం, కుమారుడికి సహవాసం కుమారులుగా స్వీకరించే కార్యక్రమం. ఇది కుమారుడు కాదు. లేచిన పడ్డాడు. స్నేహితుడు, ఎందుకు వచ్చావు? నా కుమారుడికి సహవాసం కావాలని నేను పిలిచినప్పుడు కుమారుడికి సహవాసానికి తగినట్టు ఏర్పాట్లు నేను చేశాను కదా, సందేశం వినిపించాను కదా. వినిపించిన తర్వాత నీకు ఏర్పాట్లు కూడా నేనే సంపన్నం చేశాను కదా. నా ఏర్పాట్లు, పిలుపుని కానీ ఏర్పాట్లు కానీ నువ్వు గౌరవించకుండా లోపలికి వచ్చి కూర్చోవటం అర్థం ఏంటి? అప్పుడు లేచాను. మౌనే, నాకేం తెలియదని కానీ, లేకపోతే నాకు ఎవరు చెప్పలేదని కానీ, లేకపోతే ఏమది మంచి మౌనే నిలబడ్డాడు. మౌనే నిలబడిన వెంటనే రాజుగారు చెప్పాడు, కాళ్ళు చేతులు కట్టేసి బయటెట్టేయండి. కాళ్ళు చేతులు కట్టి బయటెట్టేసి ఏముంటుంది అక్కడక్కడ ఏముంటుంది చదివేస్తాం. ఇప్పుడు 12-22 అధ్యాయం మత్తయి 10 కింద చదివేస్తే సమాచారం మా తేట కనిపిస్తుంది. అందువలన పిలిచిన దేవుడు కుమారునికి సహవాసాన్ని పిలిచిన దేవుడు పిలిచాడు. పిలువబడినవారు సంఘం అంటే పిలువబడినవారు, సహవాసానికి పిలువబడినవారు, నీతిలోనికి పిలువబడినవారు, పరిశుద్ధతలోనికి పిలువబడినవారు. 10 చదువుతాం కిందకి 22 అధ్యాయం మత్తయి సువార్త. పోయి కనపడిన వాళ్ళు అందరినీ పోగు చేసింది కనుక ఆ పెళ్లి సార్ నిండెను. లోపలికి వచ్చి ఒకరిని చూచి, లేకుండా ఎందుకు వచ్చావు? పెళ్లి విందు కదా ఇది, నా కుమారుని పెళ్లి విందు. ఆ పెళ్లి విందుని పాడు చేయటానికి, నా సంతోషాన్ని పాడు చేయడానికి వచ్చావు ఎక్కడికి? అన్న పెళ్లి విదా మౌనీయుడు. రాజు కాళ్ళు చేతులు కట్టి చీకట్లో తోసేయండి తెరలో ఏడుగురు పడుకోండి ఉన్నది సమాచారం. కాబట్టి క్రీస్తు సంఘంలో రావటం అంటే పరిస్థితి ఇది. నువ్వు పాపాలు కడిగివేయబడకుండా, క్రీస్తు ప్రభుత్వంతో శుద్ధీకరించబడకుండా, క్రీస్తుని ధరించుకోకుండా, క్రీస్తు దేవుని నీతిని ధరించుకోకుండా సంఘంలో స్థలం ఉండదు. సంఘం పిలువబడినవారు, అందుకు పిలువబడినవారు. 2 ఎందుకు పిలువబడ్డారు అంటే గ్రంథాలు అంటుంది. ఎవరు పిలిచిన ఉద్దేశం ఏంటి? 1 దశలోనిక 4వ అధ్యాయం 3వ వచనంలో పరిశుద్ధులగుటే దేవుని చిత్తం. 1 దశలోనిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి.
నా కళ్ళు మీ కాగితాల కంటే ముందుకు వెళ్తున్నాయి. 23వ వచనం, మీరు పరిశుద్ధులగుటే అనగా జాగ్రత్త దూరంలో ఉండికే దేవుని చిత్తం. 4వ వచనంలో రాబడి ఉంది. వదిలిపెట్టేసాను ఆయన, క్షమించండి. 7వ వచనం పరిశుద్ధులకి ఎందుకు పిలిచాడు? పరిశుద్ధులగుటికే దేవుడు పిలిచాను కానీ అపవిత్రులుగా ఉండాలని పిలవలేదు. పరిశుద్ధులుగా ఉంటికే పిలిచాడు. పిలిచింది పరిశుద్ధులుగా ఉండటానికి, అపవిత్రులుగా ఉండటానికి కాదు. ఈ పరిశుద్ధులుగా ఉండటం పిలువబడిన అనే మాటకు అర్థం ఏంటంటే, 2 సంగతులు, 2 సమాచారం దీనిలో తెలియజేశాడు. ఒకటి, పరిశుద్ధులు, అపవిత్రులు పిల్లలు. దీనికోసం పిలవలా, అపవిత్రులుగా ఉండడానికి పిలవలా, పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. పరిశుద్ధులుగా ఉండుట అంటే ప్రత్యేకించబడిన వారుగా ఉండుట, హాగ్యోమెన్, పరిశుద్ధులుగా ఉండుట. హాగ్యోస్ పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధులుగా ఉంటుంది పిలువబడిన వారు. పరిశుద్ధులుగా ఉంటుంది పిలువబడటం అంటే మొదటి అర్థం ఏంటంటే 18వ అధ్యాయం, నిర్గమ 18వ అధ్యాయానికి సమాచారం రాబడుతుంది. నేను కూడా చూస్తాను మీ వైపు. 18వ అధ్యాయం మొదలు చదువుతాం. చదువు నాయన. సంగతియు వదిలిపెట్టేశాను. ఇప్పుడు ప్రత్యేకించి లేవే కన్నా 18వ అధ్యాయం చదువుతాం. మరి యెహోవా మోషేకి ఎలాగూ సెలవిచ్చాను, నేను మీ దేవుడని యెహోవాను, నీవు ఇశ్రాయేలుతో, నేను మీ దేవుడిని యెహోవానని నీవు ఇశ్రాయేలుతో చెప్పుము. మీరు నివసించిన ఐగుప్తు దేశాచారములతో ఆచారం చొప్పున చేయకూడదు. 430 సంవత్సరాలు బతికామయ్యా ఊర్లో, 20 సంవత్సరాలు కాదు. ఒక సమాజంలో 430 సంవత్సరాలు బతికిన తర్వాత మనుషులు ఆ సమాజంతో ఏకమైపోతారు. వారి ఆచారాలు వీళ్ళ ఆచారాలుగా, వారి అలవాట్లు వీళ్ళ అలవాట్లుగా, వారి పద్ధతులు వీరి పద్ధతులుగా మారిపోతారు. 400 సంవత్సరాలు కలిసి బతుకుతుంటే ఏమైపోతారు? కానీ ఇప్పుడు ఇశ్రాయేలును బయటకు మోషే ద్వారా ఇశ్రాయేలును బయటకు తీసుకొని చెప్పేస్తున్నారు. 430 సంవత్సరాలు బతికారు కదా ఐగుప్తులో. ఇప్పుడు నేను మేము బయటికి తీసుకుని వచ్చాను. అయితే వారి ఆచారాలు చొప్పున చేయకూడదు. కాబట్టి నీ సమాజాచారము, నువ్వు పిలువబడిన వారి యొక్క సమాజాచారాలు లోకం యొక్క ఆచారాలుగా ఉండకూడదు. నీ అలవాట్లు వారి అలవాట్లాగా ఉండకూడదు. నీ కార్యక్రమాలు వారి కార్యక్రమాల్లాగా ఉండకూడదు. వేరు చేశాను నేను. పరిశుద్ధులు కాబట్టి పిలిచింది పరిశుద్ధులుగా ఉండటానికి. ఇశ్రాయేలు బయటకు తీసుకుని వచ్చింది ఐగుప్తులో ఉన్న ఆచారాలు చొప్పున బ్రతకడానికి కాదు. ఈ మా అలవాటు మొదటి నుంచి ఎప్పుడు వస్తుంది కదండి ఆచారము కాదు. దేవుని పరిశుద్ధులకు మొదటి నుంచి ఏ ఆచారాలు రావు. కొత్త నిబంధనలో కృష్ణుడు చూపించిన ఆచారాలే ఆచారాలు. అన్ని ఆచారాలు చొప్పున నడవటానికి కాదు నేను పిలిచింది దేనికో తెలిసిన పరిశుద్ధులు ఒకటిగా ఉంటాను పిలిచాను. ఊరకనే కాదు. కుమారుని సహవాసాన్ని పిలిచాను రైటే. రెండవది పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాను. పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడంటే ప్రత్యేకించబడడానికి పిలిచాను. నీ ఆచార వ్యవహారాలు, ఇది పరిశుద్ధుల ఆచార వ్యవహారాలు ఉండాలి. లోకం యొక్క ఆచార వ్యవహారాలు కూడా. లోక ఆచార వ్యవహారాలు మీకు అర్థం కాదని ఒక ఉదాహరణ చెప్తాను. నేను అర్థం చేసుకుంటాను. లోకాచార వ్యవహారాలు అంటే ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, లోకాచారం చొప్పున ఏం చేస్తారు? 10 దిన కర్మ, లేకపోతే ఆ కర్మ 13వ వరకు ఏదో కర్మలు చేస్తుంటారు. అది లోకం యొక్క పరిస్థితి. వాళ్ళంటి ఆచారాలు ఉండడానికి అది మిమ్మల్ని పిలిచింది, వేరు చేయడానికి ఉద్దేశించాను. సమాచారం చెప్పేసి ప్లెయిన్గా చెప్పేసి సమాచారం. మీరు పిలిచిన వాడు ఎందుకు పిలిచాడు అంటే గతంలో ఉండే జీవిత విధానం వలన కాకుండా
వేరు చేయడానికి పిలిచాడు. వారు ఆ పనులు చేస్తారు, మనం ఈ పనులు మీరు పనులు చేయడానికి పిలవలా, మీ ప్రత్యేకతను చాటడానికి పిలిచాడు. అందువల్ల 1 పేతురు 1:18 వచ్చిన అంటే పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టాలి అని చెప్పారు. దాన్ని స్ట్రైట్గా చెప్పాడు మాట్లాడు. ఇది పితృపారంపర్యమైన ఆచారం. పితృపారంపర్యంగా ఏమొస్తుంది? మనం చేయకపోతే సమాజం ఏమంటుంది మనల్ని, ఆ సమాజంలో అయితే అయిపో. మనం ఈ పని చేయకపోతే జనం ఏమంటారు, లోకం ఏమంటుంది, మనుషులు ఏమంటారు, పక్కోళ్ళు ఏమంటారు, బంధువులు ఏమంటారు, అవసరం వాళ్ళ నుంచి బయటికి తెలుసుకోవచ్చు. సంఘం అంటే పిలువబెట్టవాలి, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబెట్టవాలి, సమాజం నుండి వేరుగా ఉండడానికి పిలువబెట్టవాలి. సమాజం ఏమన్నా అనుకోని, నేను సమాజంలో ఆ సమాజంలో మనిషిని కాదు, క్రీస్తు యొక్క సమాజంలో మనిషిని. దాన్ని వెళ్ళాల్సిన అవసరం లేదు. నీకు ఒక ప్రత్యేకమైన మార్గం విడిచిపెట్టాడు ప్రభానేష్. నేనే మార్గము, వేరే మార్గం గురించి ఆలోచన చేస్తున్నాను. అందువల్ల మీ పితృపారంపర్యం ఆచారం ఎంత ప్రవర్తన విడిచిపెట్టాలి అనేది పిలువబడిన దాంట్లో భాగమై ఉంది. అందరూ చేస్తున్నారు, మనం చేయబోతే అని అనుకుంటారేమో. సమాజంలో మనం ఎలా అనవసరమైన సమాజం అందరూ చేశారు కాబట్టి మనం చేయాలనే ఉద్దేశం కదా. అందుకని ప్రత్యేకించి ఏం చెప్పాడంటే 430 సంవత్సరాలు బతికేలా ఊర్లో బయటికి తీసుకొని వచ్చేసాను. వాళ్ళలోంచి వేరు చేసి తీసుకొని వచ్చాను. వాళ్ళలాగా ఉండడానికి కాదు, వాళ్ళలాగా ఉండడానికి కాదు. అందువల్ల పిలువబడిన వారు లోకంలాగా ఉండడానికి, లోక ఆచారాల్లో ఉండే పరిస్థితుల్లో ఉండడానికి పిలువబడిన వారు కాదు. మా ఇంట్లో సంగతి చెప్పానండి. మన కన్న తల్లి కాలం చేసింది. కాలం చేయకముందు సజీవంగా ఉన్న రోజుల్లో, ఆరోగ్యమైన రోజుల్లో మా అమ్మ నాతో మాట్లాడింది. ఆ మాట నాకు అర్థమైంది. నాయన అయితే ఇంతే కాదు అనేసింది. అంటే ఆ మనసులో ఉన్న సంగతి ఏంటంటే, నేను చనిపోతే ఏం చేయవు కదా, అంతేనమ్మా. ఇంతే కాదంటే అంతే, ఏం చేయను. నువ్వు బ్రతికున్న దినాల్లో నీ అవసరం తీర్చేది నా బాధ్యత. నీకేమి చక్కదగలకుండా చూస్తే నా బాధ్యత. అయిపోయిందా, కాలం అయిపోయిందా, అంతేనమ్మా. నాకు ముందే తెలిసిన నీ సంగతి అన్నారు. ముందే తెలిసి ఇంకెందుకు అడిగావో, నేను ఇంతే కాదు నావని నన్ను పరిస్థితి. నేను వచ్చింది దానికోసం, పిలువబడేది దానికోసం, లోకం నుంచి తెగదెబ్బలు తెలుసుకుని వచ్చేసిన కోసం. ఇంతే ఉంటే ఇదే కల ఉండడానికి వచ్చేసాను. అందువల్ల పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టడానికి పిలువబడిన వారు సంఘం పిలువబడినవారు. మూడవది, సంఘం పిలువబడిన వారు దేనికి పిలువబడ్డారు అంటే గ్రంథం ఎలాగ ఉంటుంది. 1 పేతురు 2:21 వచనంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం చదువుతాం. 1 పేతురు 2:20 వచనం అలాగుందా? అది కదా మరి నేను చెప్పింది 20 నాకు ఎందుకు చదువుతావు? 20 చదువు, ఎందుకు ఇవ్వడం ఎందుకు? తప్పిదమ్మకే దెబ్బలు తిన్నప్పుడు సహించిన ఎడల ఏమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు సహించిన ఎడల హితమగును. ఇందులో మీరు పిలువబడ్డారు. దేనికి పిలువబడ్డారు? తప్పు చేసి సహించడానికి పిలువబడ్డా, మంచికి మేలు చేసి బాధ అనిపించడానికి ఇందుకు మీరు పిలువబడ్డారు. మేలు చేసి బాధ అనిపించడానికి పిలువబడ్డారు. మేలు చేసి ప్రతీకారం చేసి తీసుకోవడానికి పిలువబడ్డా. కాబట్టి ఇందుకు మీరు పిలువబడ్డవారు. దేనికి పిలువబడ్డా నీకు తెలియకుండా కృష్ణుడు సంఘం ఎలాగవుతుంది? అందువల్ల ఏం చెప్పాడు అంటే, తప్పిదమనకు మీరు దెబ్బలు తినేళ్ళ ఏమి ఫలము? కానీ మేలు చేసి బాధ అనిపించినట్టయితే సహించినప్పుడు మీరు సహించడానికి పిలువబడ్డారు. మేలు చేసి శ్రమ అనిపించడానికి పిలువబడ్డారు. మీరు పిలువబడింది దేనికోసం? మేలు చేసి శ్రమ అనిపించడానికి పిలువబడ్డారు. తప్పిదమునకు దెబ్బలు తింటే దానికోసం పిలువబడ్డా. సంఘం 3:1 పేతురు 9 రాబడింది. గ్రంథం పిలువబడిన వారు
ఎందుకు పిలువబడ్డా నీకు తెలియకపోవడం దురదృష్టకరం. సంఘం అంటే ఎవరో తెలియకపోవటము దురదృష్టకరం వెళ్తున్నాను. 9వ వచనం 3వ అధ్యాయం 1 పేతురు, అదే మనం 3 పేరు కాగితం తింటే 3వ అధ్యాయం వస్తుంది. 9వ ఆశీర్వాదము మనకు వారసులగుటకు, ఓహో ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలువబడ్డారు కనుక కీడుకు ప్రతి కీడైనను దోషులకు ప్రతి దోషణం చేయక జీవించండి. ఎందుకు పిలువబడ్డారు? మీరు ఆశీర్వాదమునకు కారకులు అవడానికి పిలువబడ్డారు, శాపగ్రస్తులు అవడానికి పిలువబడ్డా. కాబట్టి కీడుకు ప్రతి కీడైనను దోషులకు ప్రతి దోషణాన్ని చేయకుండా ఆగటం కాదు, దీవించుడి. దోషణకు ప్రతి దోషం చేయకుండా, కీడుకు ప్రతి కూడా చేయకుండా ఉండటం సాధ్యమే. ఎందుకంటే కీడు చేసేవాడు గొప్పవాడు అనుకో, ప్రతి కీడు చేయగలిగిన దమ్ము లేదు అనుకో, మనం బలహీనత అంగీకరిస్తాం. కానీ దీవించడం అనేది దానికంటే విశేషమైన సమాచారం. కీడుకు ప్రతి కీడైనను దోషులకు ప్రతి దోషణాన్ని చేయకుండా ఉండడానికి గొప్పవాడు తక్కువవాడు. గొప్పవాడు కీడు చేశాడు, తక్కువవాడు పడతాడు. ఆ లోకంలో జరిగే సహజమైన సమాచారం. గొప్పవాడు తంతాడు, పడతాడు. బలిష్ఠుడు పడతాడు, బలహీనుడు పడతాడు. దానికి పిలువబడ్డా. ఏమన్నాడు అంటే కీడుకు ప్రతి కీడైనను దోషులకు ప్రతి దోషణం చేయక, నెక్స్ట్ దీవించుడి. ఎందుకు మీరు పిలువబడ్డారు? కాబట్టి పిలువబడిన వారు సంఘం అంటే పిలువబడిన వారు లోకపు స్థితిలో నుండి, లోకపు బుద్ధిలో నుంచి, లోకపు వ్యవహారాల్లో నుంచి, లోకపు ఆచారాల్లో నుంచి, లోకపు జ్ఞానంలో నుంచి, లోకపు తత్వంలో నుంచి పిలువబడినవారు పరిశుద్ధులుగా ఉంటుంది. పిలువబడినవారు ఈ పిలువబడిన దేవుని పరిశుద్ధులు క్రీస్తు ప్రభువుతో పాటు మహిమ పొందడానికి పిలువబడినవారు. క్రీస్తు ప్రభువుతో మహిమ పొందడానికి వారు. 2వ దశలోనిక 2వ అధ్యాయం 13-14 వచ్చాం ఇలా అనుకుంటున్నాయి. 2వ దశలోనిక 2వ అధ్యాయం 13-14 వచ్చినారు ఇలా రాబడిన గ్రంథం. కాబట్టి గ్రంథంలో చదువుతాం ఒకసారి. 13వ వచ్చిన 14వ వచ్చిన 13వ వచ్చిన చదవమని చెప్పాను కదా నాయన. ప్రేమపడిన సహోదరులారా, అది సంగతి. ఆత్మను పరిశుద్ధపరచడం వలనను మీరు సత్యమని నమ్మటం వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పడుతున్నాడు. మీరు ఇలాగ రక్షింపబడి మన ప్రభువుని యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచామని చెప్పాడు. దేవుడు పిలిచేదానికి ఒకే మీడియం. ఆ మీడియం ఏమంటే అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధతోనే దేవుడు పిలుస్తాడు. ఇంకొక రూపం పిలిచేవాడు దేవుడు దెయ్యమై ఉంటుంది, అపవాదం ఇంటా ఉండొచ్చు, ఇంకెవడనే ఉండదు. దేవుడు పిలిచేది ఒకే మీడియంతో. వేరే మీడియం లేదు దేవుడికి. అపోస్తలుల బోధ పిలుస్తారు. అప్పుడు మొదలు 2 కొరింథీ 5వ అధ్యాయంలో 18వ వచ్చింది. 2 కొరింథీ 5వ అధ్యాయం 18వ వచ్చింది. సమస్తము దేవుని వలన ఆయన క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొచ్చు, ఆ సమాధానపరిచి నాకు అప్పగించాడు. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము కృష్ణకు రాయబారులమై దేవునితో సమాధానపడిన క్రీస్తు పక్షమే మేము బ్రతిమాలుకొచ్చు. ఎందుకనగా మనం ఆయన ఎందుకు దేవుడిని దేవునట్లు పాపం ఎరుగుడు ఆయన మన కొరకు పాపం చేసి దేవుడు ఏం చేశాడు? అపోస్తలుల బోధ ద్వారా వేడుకుంటున్నాడు. నైనారే నా మాట ఏదంటారా, లోకం నుంచి రండి బయటికి, అధికారించి బయటికి రండి, లోకం స్నేహంలో వచ్చిన కుమ్మరికి సాహసానికి రండి, నా ఇంటికి రండి, లోకపు నివాసాన్ని పెట్టి నా ఇంటికి రండి, నా ఇంట్లో నివాసం అనుభవించడానికి ఉద్దేశించాను, రమ్మండి, నాతో కుమార్తె పట్టు సాహసానికి రండి, మహిమ అనుభవించడానికి రండి అని దేవుడు పిలిచినప్పుడు దేవుని పిలుపును నిర్లక్ష్యం చేసావు అనుకో నువ్వు వచ్చి అడిగితే అంగీకరించగలవు. నేను నీ దగ్గరకు వచ్చి నేను బతిమాలితే, నిన్ను వేడుకుంటానికి వచ్చేస్తే ఆ రోజు మనం కాదు అంటావా? ఈరోజు ఎక్కడికి వస్తాం? గెలవు, అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిపోమంటాడు, నరకానికి వెళ్ళిపోతావు. దేవుని పిలుపుకు లోపడకుండా దేవుడు మనుషులతో పశువుల ద్వారా బతిమాలుతుంటే బతిమాలు లెక్క పెట్టకుండా నువ్వు ఆలోచన జాబు చేస్తే నీ కాలం గడిపేశావో నీ నాశనం అనుభవించక తప్పదు అందువల్ల గుర్తుపెట్టుకొని సమయం ఇదే. ఈ సమయంలో పరమ దేవుడు ఏం చేశాడంటే మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారు యొక్క సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మలేము.
రండి సహవాసం చేద్దాం, రండి నా కుమారుతో పొత్తు పెట్టుకుందాం, రండి పరలోక సంబంధమైన జీవనానికి అనుభవిద్దామని కొందరు పిలిచినప్పుడు శ్రద్ధగా ఆలకించి ఆయన కృపను అనుభవించడానికి లోబడి క్రీస్తు శరీరం సంఘంలో ప్రవేశించండి. నీలో పాపం ఎంత ఘోరమైందనో, నువ్వు ఎంత మురికిగా ఉన్నా రక్తం చేత కడిగేసి శుద్ధీకరించి నీ మనసాక్షిని నిర్దోషంగా నిలబెట్టి నన్ను పరిశుద్ధుడిగా తీర్చి మహిమతో నేను కప్పి ఆయన వస్త్రాలు వేసి ఆయన మందిరం నుంచి ఇంట్లో ఎదుర్కోమంతో పాటు సహవాసాలు పిలుస్తున్న ఈ పిలుపును సద్వినియోగం చేసుకోవాలని ప్రభు యేసుక్రీస్తు వారి పేరిట మేము మనం చేస్తున్నాం. నమస్కారం.